హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు సెప్టెంబర్ 20కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ముందుగా క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూద్దాము. అదేవిధంగా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఆన్సర్ ఏంటి అనేది. ఓకే, సో లెట్స్ సీ ది క్వశ్చన్. What is the India's ranks in the Global Innovation Index 2025? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 42, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 38, ఆప్షన్ డి 36th ర్యాంక్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 38th ర్యాంక్. ఓకే, మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు 38th. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది టుడే క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మీరు ఈరోజు క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మనకి క్వశ్చన్ ఏంటి? విచ్ స్టేట్ లాంచ్డ్ ది అంబు కరంగల్ స్కీమ్? అంబు కరంగల్ అనే స్కీము కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. ఈరోజు కనుక టాపిక్స్ చూసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ని రివైజ్ చేసింది. మరి ఏ గైడ్ లైన్స్ రివైజ్ చేసింది ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారు, ఏ తేదీని నిర్వహించబోతున్నారు, అదేవిధంగా కీ ఇనిషియేటివ్స్ ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి డీప్ సీక్, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సీక్ ఉందో అది R1 AI మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ R1 AI మోడల్స్ దేనికి సంబంధించిందని చూద్దాము. అదేవిధంగా వేవ్స్ బజార్ 2.0. ఓకే, వేవ్స్ బజార్ 2.0 గురించి కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇండియన్ టు రీచ్ 100 T20 వికెట్స్. సో బేసిక్గా T20 ఇంటర్నేషనల్ వికెట్స్ అనేటివి ఫస్ట్ టైం ఒక ఇండియన్ రీచ్ అవ్వడం జరిగింది, 100 వికెట్స్. సో అతను ఎవరు ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇండియా మార్క్స్ 60 years ఆఫ్ 1965 వార్ విక్టరీ. ఓకే, మనకి 1965లో వార్ జరిగింది కదా, దానికి సంబంధించి 60 years కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. నెక్స్ట్, హోమ్ బౌండ్ అనే మూవీ చిత్రం బేసిక్గా న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉంది ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మిషన్ శక్తి 5.0. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ 2025 ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూద్దాము. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి బేసిక్గా ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏ స్టేట్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది అంటే, మొదటిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్స్కి ఏ ఐడి కార్డ్స్ ఇష్యూ చేసినటువంటి స్టేట్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, లెట్స్ సీ ది ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రివైజ్ ది గైడ్ లైన్స్ ఎస్పెషల్లీ బ్యాలెట్ పేపర్స్ మోర్ రిలయబుల్. సో మోర్ రీడబుల్ అంటే మనకి బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ బ్యాలెట్ పేపర్స్ ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఇవ్వడం జరిగేది. ఇప్పుడు అలాంటి బ్యాలెట్ పేపర్స్ కాకుండా బేసిక్గా పంచాయత్ ఎలక్షన్స్లలో మనకి బ్యాలెట్ పేపర్స్లోనే ఓటింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది, వీవీప్యాట్స్ ఇవన్నీ కాకుండా. సో ఇప్పుడు ఏంటి అంటే బేసిక్గా ఆ బ్యాలెట్ పేపర్స్ని కలర్ఫుల్గా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఐడెంటిఫికేషన్ కోసము. ఏదైతే ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజెస్, ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి ఇమేజెస్ని కూడా పూర్తిగా ఇప్పుడు కలర్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా మేజర్ చేంజెస్ అనేటివి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఓట్ చోరీ లాంటి అలిగేషన్స్ కూడా చేయడం జరుగుతుంది ప్రతిపక్షాలు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేజర్ చేంజెస్ ఇన్ ఓటింగ్ లిస్ట్లో కానీ అదేవిధంగా గైడ్ లైన్స్లో కానీ చాలా చేంజెస్ తీసుకొస్తుంది. దాంట్లోనే ఏంటి, బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాలెట్ పేపర్స్కి సంబంధించి రీడబుల్ ఫార్మాట్లో తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్డేట్స్ డిజైన్ అండ్ ప్రింటింగ్ నార్మ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బ్యాలెట్ పేపర్స్ ఫర్ ది బెటర్ క్లారిటీ అండ్ ఓటర్ కన్వీనియన్స్. సో దీంట్లో ఏంటి, కలర్డ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ రీప్లేసింగ్ బ్లాక్ అండ్ వైట్స్. మనకి బేసిక్గా ఈవీఎం మిషన్స్లో ఏంటి, బేసిక్గా మనకి పర్సన్ ఫోటో ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది, ఆ పార్టీకి సంబంధించిన గుర్తుంటుంది కదా. సో ఇప్పుడు ఏంటి, బీహార్ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఏం చేయబోతుందంటే పర్సన్ యొక్క ఫోటోని కలర్ ఫోటోగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్హాన్స్డ్ రీడబిలిటీ అండ్ క్లారిటీ ఫర్ ఓటర్స్ అప్లికేబుల్ ఫ్రమ్ అప్కమింగ్ బీహార్ ఎలక్షన్. సో రీసెంట్గా 28 రిఫార్మ్స్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో
అండర్ రూల్ 49B ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ రూల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిఫార్మ్స్ చేస్తుంది అంటే రూల్ 49B కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. సో గుర్తుపెట్టుకోండి, రూల్ 49B ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961 ప్రకారం బేసిక్గా ఈ చేంజెస్ అనేది చేయడం జరుగుతుంది. డీల్స్ విత్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఓటింగ్ మిషన్స్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్. ఓకే, సో బేసిక్గా బ్లాక్ అండ్ వైట్ ఇలాంటి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇబ్బంది అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి క్రాస్ ఓటింగ్స్ ఇలాంటివి జరుగుతున్నాయి, అది జరగకుండా ఉండేందుకని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాబోయే బీహార్ ఎలక్షన్స్లో మేజర్ చేంజెస్ తీసుకురాబోతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అనేది నిర్వహించబోతున్నారు భారత్ మండపంలో. సో దానికి సంబంధించినటువంటి థీమ్ అదేవిధంగా లోగోని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఎక్కడ మనకి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించబోతున్నారు ఫిబ్రవరి 19th అండ్ ఫిబ్రవరి 20th రోజున యాక్చువల్లీ ఈ ఏఐ సమ్మిట్ అనేది నిర్వహించబోతున్నారు. బేసిక్గా చెప్పాలంటే గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఇది. ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీనికి పేరేం పెట్టారు, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో 2026 గాను ఇండియా హోస్ట్ చేయబోతుంది ఫిబ్రవరి 19th అండ్ 20th రోజున. సో దీనికి సంబంధించిన బేసిక్గా లోగోని అన్వీల్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా కొన్ని కీ ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఎవరు అన్వీల్ చేశారు? మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఫస్ట్ ఏఐ సమ్మిట్ హోస్టెడ్ బై ది గ్లోబల్ సౌత్ నేషన్గా ఇప్పుడు ఇండియా రికార్డ్ చేయబోతుంది. ఓకే, పొజిషన్స్ ఇండియాస్ యాజ్ ఎ లీడర్ ఇన్ రెస్పాన్సిబుల్ అండ్ ఈక్విటబుల్ ఏఐ అడాప్షన్ టెక్నాలజీలో ఇండియా ఏ విధంగా ముందుకెళ్తుందనే దానికి ఇది చిహ్నంగా మారనుంది. ఓకే, గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ బేసిక్గా మరి ఈ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ ఇండియా సమ్మిట్ సంబంధించి దేనికి సంబంధించిందంటే పాలసీ మేకర్స్, రీసెర్చర్స్ అండ్ ఇన్నోవేషన్స్ని ఏకతాటికి తీసుకొచ్చి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్గా ఏం టెక్నాలజీ రాబోతుంది, ఏమేమి డిసిషన్ తీసుకోవాలి, పాలసీ ఓరియంటెడ్లో ఏం తీసుకోవాలి, ఎంప్లాయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేం తీసుకురావాలి అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఓకే, ఫోకస్ ఆన్ డెమోక్రటైజింగ్ యాక్సెస్ ఏఐ రిసోర్సెస్ లైక్ డాటా, కంప్యూట్ అండ్ మోడల్స్. అదేవిధంగా బిల్డ్ సేఫ్, ట్రస్టెడ్ అండ్ ఇంక్లూజివ్ ఏఐ ఎకోసిస్టమ్ని ఏ విధంగా ప్రజలకు చేకూర్చాలి అనే దానిపైన ప్రధానంగా డిస్కస్ చేయనున్నారు. ఓకే, గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? ప్రధానంగా పీపుల్ సెంట్రిక్గా ఉండనుంది. తర్వాత ప్లానెట్ ఓరియంటల్లో, ప్రోగ్రెస్ ఓరియంటల్లో ఉండనుంది. సో పీపుల్ ఓరియంటల్లో హ్యూమన్ డిగ్నిటీ, కల్చర్ ఇంక్లూజన్, ఈక్విటబుల్ ఆపర్చునిటీస్ ఓరియంటల్లో ఈ డిబేట్ జరగనుంది. అదేవిధంగా ప్లానెట్ ఓరియంటల్లో సస్టైనబుల్, రిసోర్స్ ఎఫిషియంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లైమేట్ యాక్షన్ ఓరియంటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అని. అదేవిధంగా డెమోక్రటైజ్డ్ ఏఐ రిసోర్సెస్, ఈక్విటబుల్ బెనిఫిట్స్ అనేవి పెంపొందించాలి అని చెప్పేసి కూడా డిస్కస్ చేయనున్నారు. ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్స్ ఏంటి? ఉడాన్ గ్లోబల్ ఏఐ పిచ్ ఫెస్ట్, ఓకే, స్టార్టప్ షోకేస్ కోసం. అదేవిధంగా యువ ఏఐ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అండ్ ఏఐ బై హర్. అదేవిధంగా మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ ఆల్ అని చెప్పేసి రీసెర్చ్ సింపోయిజం తీసుకురానున్నారు. సో సిగ్నిఫికెన్స్ ఏంటి? ఏఐ, హ్యుమానిటీ, సస్టైనబిలిటీ అండ్ షేర్డ్ ప్రోగ్రెస్ మీద బేసిక్గా ఈ సమ్మిట్ని నిర్వహించనున్నారు. సో బేసిక్గా ఇప్పుడు 2026 ఫిబ్రవరి 19th అండ్ 20th రోజున న్యూఢిల్లీలో భారత్ మండపంలో సో నోడల్ ఏజెన్సీగా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండనుంది. ఓకే, లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. డీప్సీక్ ఏదైతే ఉందో డీప్సీక్ R1 AI మోడల్ని అభివృద్ధి చేయడం జరిగింది. రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ లెర్నింగ్. ఓకే, బేసిక్గా లెర్నింగ్ సిస్టంలో రీజనింగ్ ఏదైతే ఉంటుందో, రీజనింగ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, రీజనింగ్ అనలైటిక్ బేసిస్లో దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయడం కోసం అని చెప్పేసి బేసిక్గా ఈ టూల్ను తీసుకొచ్చారు. ఓకే, R1 AI మోడల్. సో దీనికి సంబంధించి ఎవరు డెవలప్ చేశారు? డీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కంపెనీ. ఓకే, ఇది చైనాకి సంబంధించింది. మోడల్ R1 లెర్న్స్ రీజనింగ్ వయా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఓకే, రివార్డ్స్ కరెక్ట్ ఆన్సర్ వితౌట్ హ్యూమన్ ప్రొవైడెడ్ రీజనింగ్ స్టెప్స్. బేసిక్గా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండానే రీజనింగ్కి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ R10 షోస్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇన్ మ్యాథ్ అండ్ కోడింగ్ టాస్క్లో ఎక్కువగా. అంటే మనం చిన్న ఇప్పుడు రీజనింగ్ సబ్జెక్ట్ అంటే అలా కాదు, పెద్ద పెద్ద అల్గారిథమ్స్ ఉంటాయి సాల్వ్ చేయాలనేటువంటి, వాటిని అన్నింటినీ కూడా ఈజీ చేయనుంది. అదేవిధంగా యావరేజ్ హై స్కూల్ స్టూడెంట్స్ ఇన్ ఛాలెంజింగ్ మ్యాథ్ ఎగ్జామ్స్. ఓకే,
ఎగ్జిబిట్స్ రిఫ్లెక్టివ్ బిహేవియర్, సెల్ఫ్ కరెక్షన్, డైనమిక్ రీజనింగ్ బేస్డ్ ఆన్ డిఫికల్టీ, అదేవిధంగా మినిమల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ నీడెడ్ ఫర్ లాంగ్వేజ్ కన్సిస్టెన్సీ అండ్ సేఫ్టీ ఓరియంటల్లో. ఓకే, సో అడ్వాన్సెస్ ఏఐ రీజనింగ్ బియాండ్ మెమొరైజేషన్, అదేవిధంగా రెడ్యూస్ రిలయన్స్ ఆన్ ఎక్స్పెన్సివ్ హ్యూమన్ లేబుల్ డేటా మీద, ఎమర్జ్ న్యాచురల్లీ అండ్ పొటెన్షియల్ ఫర్ క్రియేటివ్ ఇండిపెండెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఈ R1 AI టూల్ ఏదైతే ఉందో, R10 మోడల్ ఏదైతే ఉందో అది యూజ్ అవుతుంది. ప్రధానంగా లార్జ్ ఓరియంటల్లో రీజనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, సో మేజర్ స్టెప్స్ టువర్డ్స్ అటానమస్ సెల్ఫ్ కరెక్టింగ్ AI సిస్టమ్స్కి ఇది రోడ్ పాత్ లాగా పనిచేయనుంది. ఓకే, సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇటీవల కాలంలో R10 మోడల్ అని AI మోడల్ రావడం జరిగింది. దాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే డీప్సీక్ AI. ఒకవేళ అది దేని మీద పర్ఫార్మెన్స్ చేస్తుందంటే రీజనింగ్ మోడల్ మీద. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు వేవ్స్ బజాజ్ 2.0 మనకి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వేవ్స్ 2.0 తీసుకురావడం ఉంది. ఓకే, వేవ్స్ బజాజ్ 2.0. సో దీంట్లో బేసిక్గా క్రియేటివ్ ఎకానమీ, ఇండియా ఇప్పుడు లీడింగ్ క్రియేటివ్ ఎకానమీగా మారనుంది. క్రియేటివ్ ఎకానమీ అంటే ఏంటి? గేమింగ్, యానిమేషన్, మూవీ ఇండస్ట్రీస్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ అదంతా కూడా క్రియేటివ్ ఎకానమీ కిందికి రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి వేవ్స్ సమ్మిట్ అనేది జరిగింది. సో ఇప్పుడు వేవ్స్ బజాజ్ 2.1 తీసుకురానుంది ఎవరు? ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ. ఓకే, సెకండ్ ఫేజ్ హైబ్రిడ్ కంటెంట్ మార్కెట్ ప్లేస్ కనెక్టింగ్ క్రియేటర్స్, ఇన్వెస్టర్స్, ఓటీటీస్. సో ఎవరెవరు క్రియేటర్స్ని, ఇన్వెస్టర్స్ని, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని, డిస్ట్రిబ్యూటర్స్ని, ఫైనాన్షియర్స్ని ఒక తాటికి తీసుకొచ్చి ఈ క్రియేటివ్ ఎకానమీ రిలవెంట్గా ఇంకేమేమి అభివృద్ధి చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా చేయనుంది. సో ఈ వేవ్స్ బజాజ్ 2.0లో భాగంగా 6,000 పైగా క్రియేటర్స్ లైక్ డైరెక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసేటువంటి టెక్ ఎనేబుల్డ్ పర్సన్స్, అదేవిధంగా 5,500 బయర్స్, 2,000 పైగా ప్రాజెక్ట్స్ దీంట్లో భాగంగా చేరనున్నారు. సో 1,300 crores పైగా బిజినెస్ లీడ్స్ అనేవి జరగనున్నాయి. 100 crore ఇన్వెస్ట్మెంట్ లైవ్ టాక్స్ ఎట్ టొర్నటో, మెల్బోర్న్ ఎడిషన్స్. బయర్స్ ఫ్రమ్ 40 countries నుంచి రానున్నారు. ఓకే, వేవ్స్ బజార్ సెట్ టు బికమ్స్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ డిజిటల్ కల్చరల్ ఎకానమీ గేట్వేకి ఈ వేవ్స్ బజార్ ఏదైతే ఉందో అది రోడ్ మ్యాప్ని ఇవ్వనుంది. క్రియేటివ్ ఎకానమీ ఎస్పెషల్లీ చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివ్ ఎకానమీ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ మూవీస్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, అదేవిధంగా వెబ్ సిరీసెస్ కానీ, నెక్స్ట్ గేమింగ్ కానీ, యానిమేషన్ కానీ, ఇవన్నీ కూడా క్రియేటివ్ ఎకానమీ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఆన్లైన్ పిచ్చింగ్ అండ్ వ్యూయింగ్ రూమ్స్, ఓకే, సెక్యూర్ ప్రాజెక్ట్ ప్రివ్యూస్ అండ్ డైరెక్ట్ పిచ్చింగ్ టు ఇన్వెస్టర్స్ అండ్ ఓటీటీస్కి, అదేవిధంగా ఏఐ మ్యాచ్ మేకింగ్, నాలెడ్జ్ హబ్కి, అదేవిధంగా గ్లోబల్ అవుట్రీచ్కి వేవ్స్ బజాజ్ 2.0 వేదిక కానుంది. సో సిగ్నిఫికెన్స్ ఏంటి? డెమోక్రటైజ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండిపెండెంట్ క్రియేటర్స్. సో బేసిక్గా ఇండిపెండెంట్ క్రియేటర్స్ ఎవరు ఉంటారో వారికి బేసిక్గా ఇలాంటి ప్లాట్ఫామ్స్ దొరకవు. సో అందుకని చెప్పేసి ఇలాంటి ప్లాట్ఫామ్స్ వేదికగా ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువగా ఆపర్చునిటీస్, అంటే ఈ క్రియేటర్స్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క క్రియేటివ్ని చూపిస్తారు వేదికల పైన. సో చూపించడం వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా అవుతాయి. ఓకే, స్ట్రెంగ్తన్ ఇండియాస్ యాజ్ ఎ గ్లోబల్ కంటెంట్ హబ్, అదేవిధంగా డైవర్సిఫైస్ ఇంటూ ఫిలిమ్స్, మ్యూజిక్, గేమింగ్, యానిమేషన్, పాడ్కాస్ట్, ఎన్హాన్సెస్ సాఫ్ట్ పవర్, క్రియేటివ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, అదేవిధంగా ఛాలెంజెస్ ఏంటి? డేటా సెక్యూరిటీ, ఐపీ ప్రొటెక్షన్, డిజిటల్ యాక్సెస్ ఫర్ రీజనల్ క్రియేటర్స్, అదేవిధంగా సస్టైనింగ్ లాంగ్ టర్మ్ గ్లోబల్ కొలాబరేషన్స్ కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. సో వీటిపైన పనిచేయనుంది ఏంటి? వేవ్స్ బజాజ్ 2.0. సో సింపుల్గా ఇది ఒక వెబినార్ అనుకోండి, ఒక షోకాజ్ అనుకోండి, ఒక ఎగ్జిబిషన్ టైప్ అన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే క్రియేటర్స్, బయ్యర్స్, సెల్లర్స్ అందరూ కూడా ఏకతాటికి వచ్చి వాళ్ళ బిజినెస్ మోడల్స్ని ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా ఇండియా నుంచి ఫస్ట్ టైం 100 wickets ఇన్ T20 తీసినటువంటి వ్యక్తిగా హర్షదీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో హర్షదీప్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ ఇన్ T20 క్రికెట్స్లో. ఓకే, T20లో ఇప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్స్లో ఎవరు కూడా ఇండియా నుంచి 100 wickets అనేటివి తీయలేదు. సో ఇప్పుడు తీసినటువంటి వ్యక్తిగా హర్షదీప్ ఇన్ 64 మ్యాచెస్లోనే రికార్డ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి కపిల్ దేవ్, తర్వాత వన్డేస్లో, టెస్ట్లో వచ్చేసి వినోద్ మకన్. ఓకే, వినోద్ మకన్
బేసిక్గా టెస్ట్లలో చేయడం జరిగింది. తర్వాత కపిల్ దేవ్ వన్ డేస్లో చేశారు. ఫస్ట్ 100 ఇండియా నుంచి. T20లో వచ్చేసి హర్షదీప్ సింగ్ చేయడం జరిగింది. ఓకే, ఏషియా కప్ వేదికగా ఈ బేసిక్గా ఈ ఫీట్ అచీవ్ చేయడం జరిగింది. ఓకే, అచీవ్డ్ ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ వికెట్స్ డ్యూరింగ్ ది ఇండియా వర్సెస్ ఉమెన్ మ్యాచ్లో ఏషియా కప్ 2025లో భాగంగా వినాయక్ శుక్లా ఫర్ ది మైల్ స్టోన్ 64 మ్యాచెస్. ఓకే, వినాయక్ శుక్లాని డిస్మిస్ చేసి 64 మ్యాచెస్, ఎవరు హర్షదీప్కి ఇది 64th మ్యాచ్. దాంట్లో వినాయక్ శుక్లాని బేసిక్గా అవుట్ చేయడం ద్వారా 100th వికెట్ తీయడం జరిగింది. ఫాస్టెస్ట్ ఇండియన్ పేసర్ టు రీచ్ దిస్ ల్యాండ్ మార్క్. ఓకే, బేసిక్గా హర్షదీప్ వచ్చేసి జూలై 2022లో డెబ్యూ చేయడం జరిగింది. టైం టేకన్ 3 years 74 days. డెలివరీస్ వచ్చేసి 1329 డెలివరీస్ చేయడం జరిగింది T20లో. ఫాస్టెస్ట్ అమాంగ్ ది ఫాస్ట్ బౌలర్స్. ఓకే, అంటే T20స్లో ఫాస్ట్ బౌలర్స్లలో ఇతనే ఫాస్ట్గా అంటే 100 వికెట్స్ తీయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా 4th ఓవరాల్గా చూసుకున్నట్లు అంటే స్పిన్నర్స్ ఫాస్ట్ బౌలర్స్ని కలుపుకుంటే 4th బౌలరు. సో ఫస్ట్ వచ్చేసి రషీద్ ఖాన్, అదేవిధంగా సందీప్ లంచానే, అదేవిధంగా వనిండు హసరంగా, వీళ్ళు ముందుగా 100 వికెట్స్ అనేది తీయడం జరిగింది. ఇండియా నుంచి తీసినటువంటి మొదటి వ్యక్తి హర్షదీప్ సింగ్. అదేవిధంగా ఫాస్టెస్ట్ బౌలర్స్లో ఎంటైర్ వరల్డ్ క్రికెట్లోనే ఫస్ట్ పర్సన్ ఇన్ T20 ఇంటర్నేషనల్. గుర్తుపెట్టుకోండి T20 ఇంటర్నేషనల్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా మార్క్ 60 years ఆఫ్ 1965 వార్ విక్టరీ. ఓకే, మనకి 1965లో మనకి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. సో ఇప్పుడు 60 years అనేది కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఆ వార్ మెమోరియల్ రిలేటెడ్ విక్టరీ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 60th యానివర్సరీ ఇండియా పాకిస్తాన్ వార్ 1965 బ్రేవరీ, సాక్రిఫైస్ అండ్ సర్వీస్కి గాను ఎంతగానో పెట్టింది పేరు. సో దీన్ని ఈ వార్ మెమోరీకి సంబంధించి ఆర్గనైజ్ చేసింది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు. 22 days ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 1965లో 22 days ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ అనేది జరిగింది. సో జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ జిబ్రాల్టర్, అదేవిధంగా పంజాబ్లో డిసిసివ్ ట్యాంక్ బ్యాటిల్స్, అసల్ ఉతార్, అదేవిధంగా డిజర్ట్ ఫ్రంట్ కౌంటర్ అఫెన్సివ్స్ ఇన్ రాజస్థాన్ అనేది చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ వార్ వచ్చేసి ల్యాండ్, ఎయిర్ అండ్ సీ ఆపరేషన్ ద్వారా చేయడం జరిగింది. అవుట్కమ్ ఓకే, స్టేల్మేట్ ది స్ట్రాటజిక్ అండ్ మోరల్ విక్టరీ ఫర్ ఇండియా. ఓకే, 1965 వారు 60 years కంప్లీట్ చేసుకున్నందుకు గాను విక్టరీ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నీరజ్ గయాన్స్కి సంబంధించినటువంటి హోమ్ బౌండ్ మూవీ ఏదైతే ఉందో, హోమ్ బౌండ్ అనే మూవీ 98th ఆస్కార్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బేసిక్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇండియా నుంచి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. ఓకే, డైరెక్టర్ వచ్చేసి ఎవరు? నీరజ్ గయాన్స్. ఓకే, నీరజ్ గయాన్స్ తీసినటువంటి హోమ్ బౌండ్ మూవీ ఏదైతుందో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఇండియా నుంచి నామినేట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ అయినటువంటి ఎన్ చంద్ర గారు అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం ఇండియా నుంచి 24 కంటెండర్స్ పాల్గొన్నారు. కాకపోతే ఇండియా నుంచి వెళ్లేందుకు ఈ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో హోమ్ బౌండ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో బేసిక్గా ఈ హోమ్ బౌండ్ అనే మూవీ ఏ ఇతివృత్తంతో తీశారు, ఏ థీమ్తో తీశారంటే COVID-19లో బెస్ట్ అంటే ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో, అంటే చాలా ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో లాస్ అవ్వడం జరిగింది. COVID-19లో ఒక క్లోజ్ ఫ్రెండ్ చనిపోవడము అలాంటి ఇతివృత్తంతో తీయడం జరిగింది. సో ఇన్స్పైర్డ్ బై ఇది బష్రత్ పీర్స్ ఆర్టికల్ టేకింగ్ అమృత్ హోమ్. ఓకే, టేకింగ్ అమృత్ హోమ్ అనే ఆర్టికల్ నుంచి బేసిక్గా ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ సినిమా తీశారు. ఓకే, ఎక్స్ప్లోర్ క్యాస్ట్, కమ్యూనల్ ఐడెంటిటీ అండ్ ఆస్పిరేషన్స్ ఇన్ రూరల్ ఇండియా రిలేటెడ్గా. అదేవిధంగా ఈ మూవీని హోమ్ బౌండ్ అనే మూవీని కేన్స్ 2025 ఫిలిం ఫెస్టివల్ ఏదైతే ఉందో అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఓకే, సెకండ్ రన్నరప్ ఇన్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, బెస్ట్ ఫిలిం అండ్ బెస్ట్ డైరెక్టరేట్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ మెల్బోర్న్లో కూడా సొంతం చేసుకోవడం జరిగింది. 98th అకాడమీ అవార్డ్స్ 2026లో ఏదైతే ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయో వాటిని బేసిక్గా మనం అకాడమీ అవార్డ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. 98th అకాడమీ అవార్డ్స్ 2026లో నిర్వహించబోతున్నారు. దానికి గాను బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కాంపిటీటర్గా ఇండియా నుంచి హోమ్ బౌండ్ మూవీని బేసిక్గా ఎన్నుకోవడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి మిషన్ శక్తి 5.0 బేసిక్గా ఉమెన్ సేఫ్టీని పెంచడం కోసం అని చెప్పేసి మిషన్ శక్తిని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఫిఫ్త్ ఫేజ్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఇది ఏ స్టేట్ చేస్తున్నది అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. మిషన్ శక్తి 5.0 అంటే మిషన్ శక్తికి సంబంధించి ఏమేమి చేయనున్నారు అంటే లాంచ్ ఆన్ 22 సెప్టెంబర్ 2025 రోజున 5th వర్షన్ని చేయనున్నారు. ఓకే, కోయిన్సైడింగ్ విత్ ది శరదియా నవరాత్రికి సంబంధించి కోయిన్సైడ్ అవుతుంది. ఓకే, చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో వారు లాంచ్ చేయనున్నారు. సో బేసిక్గా ఈ మిషన్ శక్తి 5.0 యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఉమెన్స్ సేఫ్టీ, డిగ్నిటీ, ఎంపవర్మెంట్, అదేవిధంగా యాక్టివ్ పోలీసింగ్ అండ్ లీగల్ సపోర్ట్ని పెంచాలి. ఉమెన్ సేఫ్టీకి సంబంధించి బేసిక్గా చర్యలు అనేటివి తీసుకుంటున్నారు. దీంట్లో ప్రధానంగా వచ్చేసి ఫుడ్ పెట్రోల్స్, అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉమెన్ సేఫ్టీని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెంచనున్నారు. ఓకే, సీనియర్ ఆఫీసర్స్ కండక్ట్ ఫీల్డ్ విజిట్స్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఉమెన్స్ హెల్ప్ లైన్ 1090 ఫుల్లీ ఆపరేషనల్గా ఓకే చేయనున్నారు. దీంట్లో భాగంగా ఫీమేల్ ఆఫీసర్స్ ఎంతమంది 44,177 ఫీమేల్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది అక్రాస్ ది 57,000 విలేజ్ పంచాయత్స్, అదేవిధంగా 14,000 అర్బన్ వార్డ్స్. ఓకే, ఎడ్యుకేట్ ఉమెన్ ఆన్ రైట్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ పైన కూడా ఈ మిషన్ శక్తిలో భాగంగా కూడా ఎడ్యుకేట్ చేయనున్నారు. ఓకే, స్పెషల్ అసైన్మెంట్ ఇన్ పబ్లిక్ స్పేసెస్ డ్యూరింగ్ ఫెస్టివల్స్, యాంటీ రోమియో స్క్వాడ్. సో రీసెంట్గా మనం చూసాం ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా షీ టీం వాళ్ళు దాదాపుగా చాలామందిని ఎవరైతే ఈ బేసిక్గా లేడీస్ని హరాస్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో అలాగనే ఫెస్టివల్స్ టైమ్స్లో యాంటీ రోమియో స్క్వాడ్ ఏదైతే ఉందో దాన్ని డిప్లాయ్ చేయనున్నారు. ఓకే, అవేర్నెస్, లీగల్ సపోర్ట్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా జెండర్ ఈక్వాలిటీ, లీగల్ రైట్స్కి సంబంధించి, ఉమెన్స్ రైట్స్కి సంబంధించి కూడా షార్ట్ ఫిల్మ్స్ బేస్ చేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయనున్నారు. అదేవిధంగా పింక్ బూత్స్ ఇన్ మున్సిపాలిటీస్ ఫర్ కాంప్రహెన్సివ్ సపోర్ట్ కోసం అని చెప్పేసి కూడా ఈ మిషన్ శక్తిలో భాగంగా తీసుకొచ్చారు. అదేవిధంగా స్ట్రిక్ట్ యాక్షన్ అగైనెస్ట్ అఫెండర్స్. ఓకే, స్విఫ్ట్గా యాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్, ఎన్హాన్స్ లీగల్ ఎయిడ్, జీరో టాలరెన్స్ పాలసీని ఈ మిషన్ శక్తిలో బాగా యూజ్ చేయనున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ 2025 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ ఎస్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. రాబోయే సంవత్సరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ట్రేడ్ అనేది ఎక్కువగా జరగనుంది అని చెప్పడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే మేకింగ్ ట్రేడ్ అండ్ artificial intelligence work together to the benefit for all. Making trade and AI work together to the benefit ఆఫ్ ఆల్ అనే థీమ్తోని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అనలైజ్ ట్రెండ్స్, పాలసీస్ అండ్ మల్టీలాటరల్ ట్రేడింగ్ సిస్టమ్ మీద. ఓకే, ఈ రిపోర్టు ఇప్పుడు ఏం చెప్తుందంటే ఏఐ కుడ్ ఇంక్రీజ్ గ్లోబల్ ట్రేడ్ బై 34 నుంచి 37%, అదేవిధంగా జీడిపి 12 to 13% వరకు పెంచనుంది బై 2040 కల్లా, 2040 కల్లా గ్లోబల్ ట్రేడ్ అనేది 34 నుంచి 37% వరకు పెంచుతుంది. అదేవిధంగా మనకి 12 to 13% జీడిపి అనేది పెంచనుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నియర్ 40% రైజ్ ఇన్ క్రాస్ బార్డర్ ట్రేడ్ వాల్యూ, అంటే ఆయా దేశాల మధ్యలో క్రాస్ బార్డర్ ట్రేడ్ అనేది 40% పెరిగే ఛాన్సెస్ ఉంది. బెనిఫిట్స్ డిపెండ్ ఆన్ ది AI అడాప్షన్ అండ్ ఇంప్రూవ్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్లీ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అదేవిధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక పెంచుకున్నట్లయితే బేసిక్గా ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో. అదేవిధంగా ఇంక్లూజివ్ గ్రోత్, ట్రేడ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ గూడ్స్ ఏవైతే రా మెటీరియల్స్, సెమీ కండక్టర్స్, ఇంటర్మీడియట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సపోర్ట్స్ అడాప్షన్ వర్త్ $2.3 trillion in 2023. ఓకే, క్లోజింగ్ డిజిటల్ గ్యాప్స్ కుడ్ రైజ్ ఇన్కమ్స్ ఇన్ డెవలపింగ్ ఎకానమీస్ 14 to 15%. ఓకే, అదేవిధంగా ఛాలెంజెస్ ఏం చెప్పింది?
అన్ఈక్వల్ యాక్సెస్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ గ్లోబల్లీ. అంటే బేసిక్గా డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ట్రేడ్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా లో ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి కదా, లైక్ ఆఫ్రికన్ కంట్రీస్, అవి ఏఐ టెక్నాలజీని ఇంకా బేసిక్గా బూస్ట్ చేసుకోలేదు. టారిఫ్స్ ఆన్ ఏఐ గూడ్స్ అప్ టు 45% ఇన్ సమ్ లో ఇన్కమ్ కంట్రీస్. క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 130 to 500. ఓకే, ఒకప్పుడు క్వాంటిటేటివ్ బేస్డ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఒక కంట్రీకి ఇన్ని టన్నులు మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పేసి, ఇంపోర్ట్ చేయాలని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ట్రేడ్ పరంగా. దానికంటే ఎక్కువ చేసినట్లయితే టారిఫ్స్ పెంచడము ఇవన్నీ చేస్తారు. అయితే సో క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ 2012లో కేవలం 130 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అప్రాక్సిమేట్గా 500కి చేరింది. ఇలాంటి ఛాలెంజెస్గా మారనున్నాయి అని చెప్పేసింది. వర్క్ ఫోర్స్ అండ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ లో ఇన్వెస్ట్మెంట్ in education and skill development crucial. Labor policies must adapt to AI driven changes to ensure inclusive benefits. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రోల్ ఏంటి మరి దీంట్లో అంటే ఏఐ ట్రేడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఐటీ కన్సర్న్స్ రేట్స్ సిన్స్ 2012. అదేవిధంగా ప్రమోట్స్ కమిట్మెంట్స్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్స్, అదేవిధంగా గ్యాట్స్. నెక్స్ట్ అడ్వకేట్స్ ఓపెన్ ప్రిడిక్టబుల్ ట్రేడ్ పాలసీస్ని తీసుకురావాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీస్ ఆర్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రోల్స్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఉమెన్స్కి ఫస్ట్ టైం ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో దేశంలోనే గుర్తుపెట్టుకోండి, చాలా కంపల్సరీ అడుగుతారు సూపర్లేటివ్ కరెంట్ అఫైర్స్లో. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తుంది అంటే ఆ స్టేట్ వచ్చేసి తమిళనాడు. ఓకే, తమిళనాడు ఫస్ట్ స్టేట్ టు ఇష్యూ ఐడి కార్డ్స్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? September 20, 2025 రోజున. ఓకే, ఓవరాల్ 5 lakhs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్కి దాదాపుగా 3,500 కోట్ల లోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరు? తమిళనాడు గవర్నమెంట్. సో దీని ద్వారా ఏంటి, ఈ ఐడి కార్డ్ ఉన్నట్టు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆ ఉమెన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా మెంబర్గా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఐడి కార్డ్తో రాష్ట్రంలోని ఏ ప్లేస్కైనా 100 kilometers వరకు ఫ్రీ బస్ ట్రావెల్ అనేది చేయొచ్చు. ఓకే, డిస్కౌంట్స్ ఇన్ ఏవియన్, కోఆప్టెక్స్, అదేవిధంగా మధుల్వర్, మరుతంగం అని చెప్పేసి ఉన్నాయి. సో దాంట్లో డిస్కౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈజియర్ యాక్సెస్ టు వెల్ఫేర్ స్కీమ్ అండ్ మార్కెట్ ప్లేసెస్. సిగ్నిఫికెన్స్ ఏంటి? బూస్ట్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ నుంచి ఒకటే ఒక క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీగా అడుగుతాడు, కంపల్సరీ 100% అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ ఏమి అడుగుతాడు, దేశంలోనే మొట్టమొదటిసారిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి ఐడి కార్డ్ ఇష్యూ చేసినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. దట్ ఈస్ తమిళనాడు. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 Academy యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.